ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 33. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇశ్రాయేలీల దిద్దుబాటును గూర్చిన దేవుని వాగ్దానములు. ఇశ్రాయేలీల దిద్దుబాటును గూర్చిన దేవుని వాగ్దానాలు. 22వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆకాశ నక్షత్రాలు లెక్కింప శక్యము కానట్టు, సముద్ర ఇసుక రేణువులు ఎంచుట అసాధ్యమైనట్టు, నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేసేదను అన్నారు ప్రభు. ఈ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాము గారికి ఇచ్చారు. ఆకాశ నక్షత్రాలు ఇవి అబ్రహాము నుండి సంఘ సంబంధమైన వాగ్దానం అని మనం గత దినం తెలుసుకున్నాం. కాబట్టి అబ్రహాము 2 జనాంగాలకు తండ్రి. రోమాపత్రిక 4వ అధ్యాయం ప్రకారం, రోమాపత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూస్తే, సున్నతి లేని వారైనా నమ్మిన వారందరికీ అతడు తండ్రి. కానీ సున్నతి పొందక ముందే తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తు పొందాడు. సున్నతి పొందక ముందు అబ్రహాము విశ్వాసము కలిగినవాడు. సున్నతి గలవారికి తండ్రి అగుటకు సున్నతి మాత్రమే పొందినవారు కాకుండా, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి ఒకటకు అతడు ఆ గుర్తు పొందాడు. సున్నతి పొందిన వారికి తండ్రి, పొందలేని వారికి, లేని వారికి కూడా తండ్రి. పొందిన వారికి మాత్రమే కాదు, సున్నతి పొందక ముందు ఆయన విశ్వాసి. ఆ విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునే అందరికీ కూడా అతడు తండ్రి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం పిల్లలు. కాబట్టి అబ్రహాముకి దేవుడు మొదట ఈ సువార్తను ప్రకటించారు. ఇందులో సంఘ వాగ్దానం అంటే సంఘాన్ని గూర్చినటువంటి సంఘ సంబంధమైన వాగ్దానము ఉంది. మరి సంఘం ఎలా ప్రారంభించబడింది? మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణము కొరకు చేతికరణ తప్ప రొట్టెనైనా జాలినైనా సంచిలో సొమ్మునైనా తీసుకొనక, చెప్పులు తొడుక్కొనకయు 2 అంగీలు వేసుకొని వద్దని వారికి ఆజ్ఞాపించు. క్షమించాలి, చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దని వారికి ఆజ్ఞాపించారు. 12 ప్రారంభమైంది. ఆ తర్వాత లూకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. ఆ తర్వాత 70 మంది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. ఆ తర్వాత 120 మంది. ఆ తర్వాత 2వ అధ్యాయం 41వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు
బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. తర్వాత 3,000 మంది. ఆ తర్వాత 4వ అధ్యాయం 4వ వచనం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో 5,000 మంది పురుషులు చేర్చబడినట్టు మనం చూస్తాం. 5,000 మంది. 5వ అధ్యాయం, క్షమించాలి, 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. అనేకులు, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. మళ్ళీ 5,000 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత సంఘము విస్తరించింది. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడి. యెరూషలేములో శిష్యుల సంఖ్య విస్తరించెను. ఇదన్నమాట. ఇలాగ సంఘం విస్తరించబడింది. మరి మన సంఘం విస్తరణలో ఎలా ఉంది మనం ఆలోచించాలి. సంఘ విస్తరణకు కారణాలు ఏంటంటే దేవుని యొక్క వాగ్దానం. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. అది దేవుని వాగ్దానం. అలాగే సంఘ సాక్ష్యం కూడా. ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులందరూ స్త్రీలందరూ మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేరి. ఇక్కడ సంఘ సాక్ష్యం అన్నమాట. ఎందుకంటే ప్రజలు మధ్యలో అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు అపొస్తలుల చేత చేయబడుతుంది. మరి సంఘం అంతటికి ఈ విషయాలు విన్నవారందరికీ సాక్ష్యం అన్నమాట. సంఘ సాక్ష్యం. అలాగే వ్యక్తిగత సాక్ష్యం కూడా. వ్యక్తిగత సాక్ష్యం. అపొస్తలుల కార్యములు 11:24. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. బర్నబా గురించి రాయబడతా ఉంది. బర్నబా గురించి. బర్నబాను అంతియొక్కకు పంపించారు. అందరినీ అతడు హెచ్చరించాడు. అతడు ఎలాంటి వాడంట? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. సత్పురుషుడు. వ్యక్తి సాక్ష్యం. అలాగే వాక్య సాక్ష్యం. వాక్య సాక్ష్యం కూడా. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించారు. అపొస్తలుల కార్యములు 6:7లో మనం చదువుతాం. 6వ అధ్యాయం 7వ వచనంలో వాక్య సాక్ష్యం. ఆ వాక్యమే రక్షణ వాక్యం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనం. అపొస్తలుల కార్యములు 13:26. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడినది. ఆ వాక్యం ఎలాంటిదంటే రక్షణ వాక్యం. అలాగే బోధ వాక్యం కూడా అవసరమే. సంఘానికి బోధ కూడా ప్రాముఖ్యమే. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 15వ వచనం చదివితే, ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములు చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలసి ఉన్నారలా చెప్పుడని వారికి వర్తమానం. బోధవాక్యం. రక్షణ వాక్యము అన్యజనులకు, బోధవాక్యం సంఘానికి.
కాబట్టి విశేషంగా మనకు రక్షణ వాక్యం అవసరం. కాబట్టి సంఘ ప్రారంభ దశలో రక్షణ వాక్యం మారుమ్రోగింది. అందుకే అపొస్తలుల కార్యములు మార్కు సువార్త 16వ అధ్యాయం ప్రభు చెప్పింది అదే, 15-16 వచనాలు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి మనం రక్షణ సువార్తను, రక్షణ వాక్యాన్ని మారుమ్రోగించాలి. రక్షణ వాక్యాన్ని ఇంకా మనం చూస్తే, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అంటాడు పౌలు గారు. యూదులేమో సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. మరి ఆయన యూదులకు ఆటంకంగా, అన్ని జనులకు వెర్రితనంగా ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే దేవుడు క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కాబట్టి మేము సువార్త ప్రకటిస్తున్నాం, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అన్నాడు. కాబట్టి సంఘం పని ఏంటంటే రక్షణ వాక్యాన్ని ప్రకటించి సంఘాన్ని స్థాపించాలి, ఆత్మలను సంపాదించాలి. అప్పుడు దేవుని వాక్యము ప్రబలమై అనేకులు మార్పు చెందుతారు. స్టెఫను విషయంలో జరిగినటువంటి శ్రమల్లో కూడా అలాగే జరిగింది. స్టెఫను విషయంలో కలిగిన శ్రమల వల్ల సంఘం చెదిరిపోయింది. చెదిరిపోయిన వాళ్ళందరూ యూదుల మధ్యలో, యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్యాన్ని బోధించకుండా చాలా ప్రదేశాల వరకు సంచరించారు. అయితే కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉన్నారు. వీరు అన్ని జనుల మధ్యకు వచ్చి గ్రీసు దేశ వారితో మాట్లాడుచు ప్రభువుని యేసును గూర్చిన సువార్త ప్రకటించారు. ప్రభు హస్తం వారికి తోడుగా ఉంది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగారు. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని ఈ బర్నబాను అంతియోకికి పంపించారు. అలాగే సంఘం యూదుల మధ్యలో, అన్ని జనుల మధ్యలో విస్తరించుచు వచ్చింది. అది అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాల్లో ఒక భాగం. అందుకే మన అందరం కూడా, అన్ని జనులైన మన అందరం కూడా అబ్రహాము సంతతి అయిన యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించబడిన వారు. ఇంకా మన భాగంలోకి వస్తే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలోకి వస్తే 23 నుంచి 26 వరకు ఒకసారి చదువుతాను. మరి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, తాను ఏర్పరచుకున్న 2 కుటుంబములను యెహోవా విసర్జించననియు, నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనులుగా ఉండరనియు, వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకున్న మాట నీకు వినబడుచున్నది కదా. అన్ని జనులు అందరూ ఏం చెప్పుకుంటున్నారు? దేవుడు తాను ఏర్పరచుకున్న ఈ 2 కుటుంబాలు, అంటే 2 దేశాలు, ఇశ్రాయేలు, యోధా దేశం, ఆయన విడిచిపెట్టేశాడు. ఇక వాళ్ళు ఆయన ప్రజలుగా ఉండలేరు అని వాళ్ళని తృణీకరిస్తూ ఈ జనులు చెప్పుకుంటూ ఉన్నారు. తృణీకరిస్తూ చెప్పుకుంటున్నారు ఏమని? దేవుడు వీళ్ళని వదిలేశాడు, ఇక వాళ్ళ దేవుని పిల్లలు కాదు, వీళ్ళ పని అయిపోయింది అన్నట్టు వాళ్ళు తృణీకారంతో మాట్లాడుతున్నారు. ఈ మాటలు దేవుడు విన్నాడు. ఈ మాటలు ఇర్మియా కూడా విన్నాడు. అప్పుడు ప్రభు ఏమని సెలవిచ్చాడంటే, ఇదిగో నిశ్చయముగా నేను వారి ఎడల జాలి పడతాను, చెరలో నుండి వారిని రప్పిస్తానని చెప్పాడు. దానికి ఒక సూచన కూడా చెప్పాడు. ఏంటంటే, పగటిని గూర్చి రాత్రిని గూర్చి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండకపోతే, భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించిన వాడను నేను కాకపోతే, అప్పుడు దావీదును అతని సంతతి వారిని నేను విసర్జించినట్టు. మరి ఒకసారి ఆలోచన చేయండి. పగలు రాత్రిని గూర్చిన
దేవుని నిబంధన నిలకడగా ఉందా లేదా? ఆయన కలగజేసినప్పటి నుంచి వెలుగును కలగజేశాడు. మొట్టమొదటి దినాన వెలుగును కలగజేసి పగలను రాత్రిని వేరు చేసి, వెలుగుకు పగలని చీకటికి రాత్రిని, 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రాలను తయారు చేసి, మీరు పగటిని ఏలండి అని సూర్యుడితో, రాత్రిని ఏలండి అని చంద్రుడు నక్షత్రాలతో చెప్పి నియమించి 1000 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఎప్పటి వరకు పగటిని గూర్చిన కానీ రాత్రిని గూర్చిన దేవుడు చేసిన నిబంధన నిలకడగా ఉందా లేదా? ఉంది. ఎలా మారద్ది? అది ఎవరు చేశారు? మనుషులు చేసింది కాదు, దేవుడు చేశాడు. ఎవరు చేయగలరు? సూర్యుడి కంటే అధికమైన వెలుగును కలగజేయగలిగిన వాడు, నిలకడగా ఉంచగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే దేవుడు వాళ్ళని వదిలేశాడు, దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు అనుకుంటున్నారు. కానీ తిరిగి వాళ్ళు దేవుని చేత పునరుద్ధరించబడతారనే సంగతి వాళ్ళు గుర్తిస్తారని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ప్రజల అభిప్రాయం ఇంకా నిజంగా వదిలేసి ఉంటే, ప్రజల అభిప్రాయం నెరవేరితే, ఆయన అంటున్నాడు పగలను గూర్చి రాత్రిని గూర్చి నిబంధన నెరవేరుతూ వచ్చింది కదా, అది మారదు కదా. అలాగే నేను నా ప్రజలను మరలా తిరిగి, ఒకవేళ అది మారితే వాళ్ళ అభిప్రాయం కరెక్టే అంటున్నాడు. కాబట్టి నిలకడగా ఉంది ఆయన నిబంధన. అలాగే ప్రభు మరలా వాళ్ళతో చేసే నిబంధన ఏంటి? నిశ్చయముగా నేను వారి వాళ్ళ జాలిపడి చెరలో నుండి రప్పిస్తాను. పగలు రాత్రి యొక్క నిబంధన నిత్యము ఉంటుందండి, నిత్యము ఉంటుంది. ఆయనే సృష్టికర్త, సృష్టి కాలములను నిర్ణయించేవాడు. పగలు రాత్రి నియమం, ఆ నిబంధన, వాటి నెరవేర్పు ఆయనే చేసేవాడు. భూమి ఆకాశములకు సృష్టికర్త ఆయనే, వాటిని నెరవేర్చేవాడు ఆయనే. వాటి కాలముల నియామకుడు, వాటిని నెరవేరుస్తాడు ఆయనే, ఆయనే నియామకుడు. కాబట్టి ఒకవేళ ఈ నియమం మారితే, తప్పితే, సృష్టి క్రమం తప్పితే నేను వాళ్ళని విసర్జించినట్టే. అది తప్పుద్దా? అది తప్పదు. కాబట్టి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానాన్ని ఏలడానికి అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనకుండా, నేను యాకోబు సంతానపు అడుగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జించున్నాడు. ఒకవేళ ఇలా నియమ నిబంధనలు తప్పితే నా ప్రమాణం తప్పిపోదు. కానీ అవి ఎలా నిలకడగా ఉన్నాయో, నేను చెప్పే నిలకడైన మాట ఏంటంటే, నిశ్చయముగా నేను వారిని జాలిపడి వారిని చెరలో నుండి రప్పిస్తాను. ఇశ్రాయేలులను దేవుడు విసర్జించడు. ఇశ్రాయేలులకు ఒక నాయకుడిని నియమిస్తాడు. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన మాట తప్పువాడు కాదు. దేవుని వాగ్దానములు నెరవేర్చేవాడు. దేవుని వాగ్దానంలో మనం దేవుని పిల్లలమవుతామని దేవుడు వాగ్దానం చేశాడు. మనము దేవుని పిల్లలు, విశ్వాసము ద్వారా దేవుని పిల్లలం అవుతాము. ఆయన అంగీకరిస్తాను, మిమ్మల్ని నా పిల్లలుగా స్వీకరిస్తాను విశ్వాసము ద్వారా అని చెప్పాడు. మళ్ళీ ఆయన రెండవసారి తిరిగి వస్తాను అని వాగ్దానం చేశాడు. నూతన భూమిని, నూతన ఆకాశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. నిత్య జీవం ఇస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రభు తన సంఘాన్ని విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టడు కదా అని మనం ఇష్టానుసారంగా పాపాలు చేసుకుంటూ పోదామా? కుదరదు. ఒకవేళ పొరపాటును చేస్తే ప్రభు ఉత్తరవాది మనకున్నాడు, సరి చేసుకోవాలి.
అప్పుడు ఆయన తన రక్త ప్రోక్షణలో ఆయన వాక్యం అనే ఉదక స్నానం చేస్తా ప్రభు మనల్ని పవిత్రపరుస్తాడు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇవ్వండి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపు దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.